రియాలిటీ. ఓకే. అయితే రియాలిటీ అంటే ఏంటి? ఎప్పుడన్నా ఇది మనం వింటూనే ఉంటాము. అసలు రియాలిటీ అంటే ఏంటి? వాస్తవం అంటే ఏంటి? సో వాస్తవం అంటే ఏంటంటే నిజం అని తెలుస్తుంది మనకి. నిజం అని. మరి నిజానికి సత్యానికి తేడా ఏంటి? నిజము సత్యము అనేది రెండు ఉంటుంది కదా. సత్యం అనేది మళ్ళా ఒకరిది మారిపోతూ ఉంటుంది. అంటే అట్లాగా ఏంటి అంటే ఇది సత్యము. ధర్మం అనేది స్టాండర్డ్ గా ఉంటుంది. ఇది ధర్మం అని. తర్వాత ఇది మన రియాలిటీ అంటే మనకేంటి అంటే వాస్తవము. అంటే మనకి వాస్తవం ఏంటి అంటే మన అనుభవాలు, అనుభవించినవి, అనుభవించబోయేవి, ఇవన్నీ కూడాను వాస్తవాలు అన్నమాట. మన రియాలిటీలు, మన ఎక్స్పీరియన్స్లు, మన అనుభవాలు, ఇవన్నీ ఏంటి అంటే నిజం. అవును, నాకు ఇది జరిగినది అని. ఆ జరిగినది ఏది అంటే అది అది మన మన నిజం అన్నమాట. ఇప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అంటే అది నా సత్యం, అది నా రియాలిటీ. సో దీన్ని ఇదివరకు ఏమని చెప్తారు అంటే ఇదంతా కూడాను మనకి ఎవరో మన దేవుడు రాస్తున్నారు, మనకి ఇవన్నీ కూడాను వాళ్ళు ఇస్తున్నారు, ఈ దేవుడు పరీక్షలు పెడుతున్నారు మనకి అని. అలాంటిది ఏమీ లేదన్నమాట ఇక్కడ. సేతు విజ్ఞానం తెలుసుకున్నాక కొన్ని కొన్ని ఏంటి అంటే ఇవన్నీ అపోహలు. ఎన్లైటెడ్ మాస్టర్స్ ఉన్నారు, లేరని కాదు. దేవుళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు హెల్ప్ చేయటానికి ఉంటారు, మనకి జ్ఞానం ఇవ్వటానికి ఉంటారు. వాళ్ళు మనకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఏమి మన నుదుటి రాత, ఫేట్ ఇట్లాగంటారు, అవి ఏమి రాయరు వాళ్ళు.